హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వీడియో ఏంటంటే నేను మీకు నా మార్నింగ్ రొటీన్ షేర్ చేయాలి అనుకుంటున్నా. దానికి సంబంధించిందే ఈ వీడియో అండి. ఫస్ట్ మీరు ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, ఆ తర్వాత వీడియో చూడండి. ఎందుకనంటే లైక్ చేయకుండా చూస్తూ ఉంటే లైక్ చేయడం మర్చిపోతారు మీరు. అందుకనే ముందు లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోకి లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ని ఆన్ చేసుకొని పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, చూసేయచ్చు. నేను రోజు పొద్దున్నే ఏ టైంకి నిద్ర లేచినా ఫ్రెష్ అయిపోయి లలిత సహస్రనామం పెట్టుకుంటాను. నాకు కొంచెం పాజిటివ్గా అనిపించింది అలా శ్లోకాలన్నీ వింటూ పనులు చేసుకుంటుంటే. పొద్దున్నే చాలా ప్రశాంతంగా ఉందండి. ఏ హడావిడి లేదు. రోడ్డు మీద కానీ ఇంట్లో కానీ బయట కానీ హడావిడి ఏం లేకుండా ప్రశాంతంగా ఉండింది. హ్యాపీగా పనులు మొదలు పెట్టేసుకున్నాను. ఈ రోడ్డు చివర ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వాళ్ళ ఇళ్లల్లో వచ్చే వేస్ట్ అంతా తీసుకెళ్ళి అక్కడే పడేస్తారండి. అంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తారు పాపం క్లీన్ చేసేవాళ్ళు. కాకపోతే ఎప్పుడన్నా ఒకరోజు ఏదన్నా వర్క్ ఉండి చెయ్యకపోతే ఇంకా చుట్టుపక్కల ఒక 5-6 కుక్కలు ఉన్నాయి. ఆ కుక్కలు నోటితో పట్టేసుకొని వచ్చి వాకిలి ఎదురుగా చండాలంగా వేసేయి. అసలు పిచ్చి పిచ్చిగా ఉండేదన్నమాట. చూడడానికి కూడా నచ్చేది కాదు. వాళ్ళు తిన్న ఫుడ్ ఐటమ్స్, పిచ్చి పిచ్చి కవర్స్ అన్నీ తీసుకొచ్చేసి, ఇంకా నేను చెప్పలేను కూడా ఏమేమి వేస్తారో అవన్నీ కూడా తీసుకొచ్చేసి ఇక్కడ వాకిట్లో పడేసేవి. కానీ ఎందుకనో తెలియదు కానీ ఈ మధ్య కుక్కలు అలాంటి పిచ్చి పిచ్చి కవర్స్ అయితే ఏం తీసుకురావట్లేదండి. వాకిలి నీట్గానే ఉంటుంది. కాకపోతే ఇంటి ముందు ఊడ్చుకోవాలి కదా అని చెప్పేసి ఏదో చీపురితో అలా ఓడవడమే కానీ వేస్ట్ అయితే ఏమీ ఉండదండి. అంటే చెత్తా చెదారం అయితే ఏమీ ఉండదు. ఎప్పటికప్పుడు నీట్గానే ఉండిద్ది. నేను పనులు చేసుకుంటా ఉంటాను. చిద్వి ఏమో అప్పుడే నిద్ర లేసి వచ్చి మధ్యలో జాయిన్ అవుతాడనమాట. నేనేదో హెల్ప్ చేస్తా అన్నట్టు తిరుగుతాడు కానీ పొద్దున్నే వాడికి వల్ల కాదు. ఈ సైకిల్ వచ్చినప్పటి నుంచి అస్సలు వల్ల కావట్లేదు. లేవగానే సైకిల్ వేసుకొని వెళ్ళిపోతానని చెప్పేసి సైకిల్ తొక్కోవడానికి వెళ్తున్నాడు. అయితే నేను అన్నాను, హాట్ వాటర్ ఇస్తానురా, వాటర్ తాగేసి వెళ్ళు అని చెప్పా. ఏం వద్దు అన్నాడు. సరే ఇటీ సైకిల్ నేను ఒకసారి తొక్కుతాను అని చెప్పేసి తీసుకున్నా. సైకిల్ నేను తీసుకోగానే వాడు అడుగుతున్నాడు నన్ను, అమ్మ నీకు సైకిల్ తొక్కడం వచ్చా అని. వాడికి సైకిల్ నేర్పించింది నేను, వాడు నన్ను అడుగుతున్నాడు గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించినట్టు. నేనే నేర్పించాను వాడికి సైకిల్ 2 రోజులు కష్టపడి. వాడేమో నీకు అసలు సైకిలే రాదు వచ్చా అని చెప్పేసి రివర్స్ లో అడుగుతున్నాడు. కొంతసేపు వాడితో మాట్లాడిన తర్వాత సైకిల్ తొక్కిన తర్వాత లోపలికి వచ్చేసాను. మా ఆయనతో వ్యవహారం పెట్టాను అనమాట. మీరు చూస్తున్నారు కదా, మా ఆయన అసలు ఏమీ మాట్లాడు. నేనేమో టప్ 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 అని మాట్లాడుతూ ఉంటా. నేనేమంటున్నాను అంటే నేను ఒక 2-3 క్వశ్చన్స్ అడిగాను అనుకోండి, అన్నిటికీ కలిపి ఒకటే ఆన్సర్ చెప్తాడు. నేను అదే అంటున్నా, పక్కన గోడ ఉంది కదా, ఆ గోడ అయినా 2-3 సార్లు మాట్లాడిస్తే ఏదో నన్ను అడుగుతున్నారు అని రెస్పాండ్ అయ్యిద్ది. నువ్వు మాత్రం ఆ గోడ కన్నా గౌరవం, నువ్వు అసలు మాట్లాడు, రెస్పాండ్ అవ్వవు అని చెప్పేసి అంటున్నా. మీరు చెప్పండి, మీ ఇంట్లో కూడా ఇంతేనా? టప్ 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 అని మీరు మాట్లాడుతూ ఉంటే మీ హస్బెండ్ మాత్రం గమ్ముగా అలానే వింటా ఉంటారా? ఎవరైనా అలాంటి బాధ్యతలు ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా నేను లోపలికి వచ్చేసి హాట్ వాటర్ పెట్టానండి స్టవ్ మీద. దాంట్లో కొంచెం వామేసి కాసిచ్చాను. ఈరోజు చైత్ర ఎలాగో నిద్ర లేవలేదు కాబట్టి నా కోసం, మా ఆయన కోసం, చిద్వి కోసం ముగ్గురికి 3 గ్లాసులు అనమాట. ఎవరికైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా రిలీఫ్ ఉండిద్ది. వాము ఒక్కటే కాకుండా సోంపు, జీలకర్ర, వాము ఈ 3 మిక్స్ చేసి కానీ మీరు వాటర్లో హీట్ చేసుకొని తాగితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుంచి చాలా వరకు రిలీఫ్ ఉండిద్దండి. ఎవరికైనా ప్రాబ్లం ఉంటే ట్రై చేయండి. పిల్లలకి ఆటో 9ంటికి వచ్చిద్దండి. అంతకుముందు అయితే 8ంటికే వచ్చేది కాబట్టి నాకు మార్నింగ్ టైంలో పనులు 8ంటికే అయిపోవాలి కాబట్టి కొంచెం హడావిడిగానే ఉండేది. కానీ నైట్ టైమే కొన్ని చాలా వరకు ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను కాబట్టి మరీ ఎక్కువ హడావిడి లేకుండా బాగుండేది, పర్లేదు, మేనేజ్ చేసుకోగలిగేదాన్ని. ఇప్పుడు ఏంటంటే 9ంటికి వస్తుంది, ఇంకా గంట నాకు టైం దొరికిందనమాట. అందుకని మార్నింగ్ టైంలో ఇంకా ఎక్కువ ప్రశాంతంగా హడావిడి లేకుండా పనులన్నీ అయితే చేసుకుంటాను. నాకు చైత్రతోనే ఇబ్బంది, మిగిలిన పనులన్నీ అయితే ఇంట్లో పనుల వరకు ఈజీగానే చేసేసుకుంటా. ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అండి. నిన్నటి వీడియోలో కాదు, మొన్న వీడియోలో మీరు చూసారు కదా నైట్ రొటీన్, నేను ఆవిరి వేసాను కదా, అదే పిండి ఇప్పుడు ఇడ్లీ వేస్తున్నా. నైట్ టైం అంటే ఫుడ్ ఎక్కువ తినం కదండి, పొట్ట కొంచెం లైట్గా ఉండేలాగే చూసుకుంటాం కాబట్టి ఆ చిన్న ఆవిరి కుడుము పాత్రలో వేసింది సరిపోయింది. మాకు ఒక 2 సార్లు వేసాను కదా, సరిపోయింది. కాకపోతే ఇప్పుడు పొద్దున్నే టిఫిన్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి చిన్న ఆవిరి కుడుము పాత్ర సరిపోదు. ఈ ఇడ్లీ పాత్రలో 5 ప్లేట్లు ఉంటాయండి. మాకు పిల్లలకి చక్కగా సరిపోయిద్ది. అందుకని పొద్దున్నే ఇడ్లీ అయితే పొయ్యి మీద పెట్టేశాను.
తర్వాత పిల్లలకి లంచ్ బాక్స్ కూడా వాళ్ళు వెళ్ళేటప్పుడే పెట్టి పంపించేస్తా అండి. మళ్ళీ మేము వెళ్ళి ఇచ్చి రావడం అలా ఏమీ ఉండదు. ఒక స్టవ్ మీద ఎలాగో ఇడ్లీ పెట్టేశాను కదా టిఫిన్ కోసం, పక్కన స్టవ్ మీద రైస్ కూడా పెట్టేశాను అనుకోండి, రెండు ఉడుకుతూ ఉంటాయి. ఒక్కోసారి పొద్దున్నే లంచ్ బాక్స్ కుదరదండి పెట్టడం. అలాంటప్పుడు మాత్రం మా ఆయన తీసుకొని వెళ్తాడు, కానీ మామూలుగా అయితే పిల్లలతో పాటు ఇచ్చి పంపించేస్తా. ఎప్పుడైనా ఒక్కసారి ఒక 2-3 నెలలకు ఒకసారి నాకు హెల్త్ ఏదైనా బాగాలేనప్పుడు మాత్రమే లంచ్ బాక్స్ లేట్ అయింది, లేదంటే సాధ్యమైనంత వరకు పొద్దున్నే ఇచ్చి పంపించేస్తాను. తర్వాత నిన్న నైట్ మా ఆయన వచ్చేటప్పుడు కూరగాయలు తీసుకొని వచ్చాడు. కూరగాయలు తెచ్చిన ప్రతిసారి ఇక్కడ దుకాణం పెడతా అనమాట. ఏమేమి తీసుకొచ్చాడు, తెచ్చిన వాటిలో పుచ్చులు ఏమైనా ఉన్నాయా, పనికిరాని ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి చూసుకుంటాను. ఎందుకనంటే మాకు మార్కెట్లో ఖాతా ఉంది, ఎప్పుడు ఒకే షాప్లో తెచ్చుకుంటా ఉంటాము. అలా రెగ్యులర్గా ఒకటే షాప్కి వెళ్ళేటప్పుడు సిగ్గు మొహమాటం అడ్డొచ్చిద్ది అనమాట. అందులోనూ మా ఆయనకి ఇంకొంచెం ఎక్కువ మొహమాటం. వాళ్ళు ఏవి ఇస్తే అవే తెస్తాడు, కానీ ఇది బాగాలేదని వేరే తీసుకోవడం అలా ఏమీ ఉండదు. వాళ్ళు ఏవి ఇస్తే అవి పట్టుకొని వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత నేనేం వెతుక్కుంటా, ఏమన్నా బాగాలేదా, పుచ్చులు ఉన్నాయి, అవన్నీ చూసుకున్నప్పుడు నాకు బొచ్చిబొళ్ళు కనపడతాయి. మా ఆయన ఏమో పుచ్చు కూరగాయలన్నీ నీకే కనపడతాయి అని చెప్పేసి అంటా ఉంటాడు. మా ఇద్దరికి గొడవ. నువ్వు చూసుకొని తీసుకురావచ్చు కదా, నువ్వేం ఊరకు తీసుకురావట్లేదు కదా, డబ్బులు ఇచ్చే కదా తీసుకొని వస్తావు, 1-2 సార్లు చూసుకొని తేవచ్చు కదా అని చెప్పేసి అంటా ఉంటాను. ఈ బాధ పడలేక ఈ మధ్య నన్ను కూడా తీసుకెళ్తున్నాడులేండి మార్కెట్కి, నీకు నచ్చిన కూరగాయలు ఏరుకొని తెచ్చుకో అని చెప్పేసి. అప్పుడప్పుడు నేను కూడా వెళ్తున్నాను కూరగాయలు తెచ్చుకోవడానికి. అయితే తెచ్చిన కూరగాయలన్నింటినీ వీటికి అవి సపరేట్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నా. నేను ఎప్పటి నుంచో కూరగాయలు స్టోర్ చేసుకోవడానికి క్లాత్ కవర్స్ ఉంటాయి కదా, అవి తీసుకుందాం అనుకుంటున్నాను. మీషోలో చూశాను, చాలా కాస్ట్ ఎక్కువ ఉందండి. మీకు ఎవరికైనా తెలిసుంటే కామెంట్ చేయండి, ఎక్కడైనా తక్కువకు దొరికితే. చాలా ఎక్కువ కాస్ట్ ఉన్నాయి క్లాత్ కవర్స్. నేను చాలా రోజుల నుంచి వెతుకుతున్నా రీజనబుల్ ప్రైజెస్లో ఎక్కడైనా దొరుకుతాయేమో క్లాత్ కవర్స్ అని చెప్పేసి, కానీ కొంచెం కాస్ట్ ఎక్కువే ఉన్నాయి, కానీ తక్కువలో అయితే దొరకట్లేదు. మేబీ అవి అంతే కాస్ట్ ఉంటాయేమో, నాకు తెలియదు, నేను ఫస్ట్ టైం చూస్తున్నా. మీకు ఎవరికైనా తెలిస్తే క్లాత్ కవర్స్ గురించి, వాటి ప్రైజెస్ ఎలా ఉంటాయి, లింక్ ఏదైనా ఉంటే నాకు షేర్ చేయండి, నేను కూడా తీసుకుంటాను. నాకు ప్లాస్టిక్ కవర్స్లో స్టోర్ చేయడం ఇష్టం లేక కూరగాయలన్నీ వేటికి అవి సపరేట్గా పెట్టేసి వెజిటేబుల్ బాక్స్ ఉంటుంది కదా, ఆ బాక్స్లోనే స్టోర్ చేసుకుంటున్నాను. నీట్గా సర్దేటప్పుడైతే వేటికి అవి పెట్టుకుంటున్నాను, కానీ మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కర్రీ చేసేటప్పుడు కూరగాయలు తీసుకోవాలి కదా, తీసుకునేటప్పుడు మాత్రం ఇబ్బంది అయిపోతుంది. అందుకనే కవర్స్ ఉంటే బాగుండిద్దేమో అనిపించింది నాకు. మీతో మాట్లాడితే వంట కూడా కంప్లీట్ చేసేసానండి. పక్కన స్టవ్ ఖాళీ అయిపోయింది, ఇంకా దాని మీద పాలు కూడా పెట్టేశాను. నిన్న నైట్ పిల్లలకి ఆవిరి కుడుంలో పాలు పోసి ఇచ్చాను కదా, అందుకని పాలు కొంచెమే ఉన్నాయి, ఆ కొంచెం తోడేశాను. ఇంకా పెరుగు సరిపోదు, అందుకని చెప్పేసి పొద్దున్నే మా ఆయన మళ్ళీ ఇంకొక లీటర్ పాలు తెప్పించాడు. ఇంకా పాలు కూడా కాసేస్తున్నా. పిల్లలు స్నానాలు అయితే అయిపోయినాయండి, టిఫిన్ చేసేస్తున్నారు. నైట్ ఏమో పాలు పోసుకొని తిన్నారు కదా, ఇప్పుడేం పెరిగేసుకొని తింటున్నారు. మీకు ముందే చెప్పాను కదండి, పిల్లలకి పాలు పెరుగు అంటే ఇడ్లీలోకి చాలా ఇష్టంగా తింటారు కలుపుకొని అని, అందుకని పొద్దున్నేనేమో పెరిగేసుకొని తింటున్నారు. నాకు కూడా చట్నీ చేసే పని తప్పిద్ది అనమాట. మేము ఇంకా మునగాకు పొడి కానీ లేదంటే మేము కూడా పెరిగేసుకొని తింటాము, ఏదో ఒకటి చేసేస్తాము. పిల్లలకి లంచ్ బాక్సెస్ కూడా పెట్టేశానండి. బ్యాగ్స్ అవి అయితే వాళ్ళే సర్దేసుకుంటారు. నాకు పిల్లలకి స్పూన్ అలవాటు చేయడం అస్సలు ఇష్టం లేదండి, అందుకనే స్కూల్కి కూడా స్పూన్ అసలు పంపించను. కాకపోతే చైత్రాకి కొంచెం స్కూల్లో ప్రెజర్ ఎక్కువైందనమాట. అంటే స్పూనే తెచ్చుకోవాలి, చేత్తో తినొద్దు అని చెప్పేసి చెప్తున్నారు. అందుకని దాన్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి స్కూల్కి స్పూన్ పంపిస్తున్నా. మామూలుగా అయితే నాకు అసలు ఇష్టం లేదండి, చేత్తోనే తినాలి పిల్లలు అనుకుంటాను. చిద్వి అయితే కొంచెం పెద్దోడయ్యాడు కాబట్టి స్కూల్లో మేనేజ్ చేసుకుంటున్నాడు. నేను చేత్తోనే తింటానని చెప్తున్నాడో మరి ఏం చేశాడో నాకు తెలియదు, కానీ వాడికైతే అసలు మినిమం ప్రెజర్ లేదనమాట. నాకు స్పూన్ వద్దు అని వాడే చెప్తున్నాడు. చైత్ర మాత్రం వాళ్ళకి చెప్పలేకపోతుంది పాపం, అందుకని నాకు స్పూన్ కావాల్సిందే అని చెప్పేసి స్పూన్ తీసుకొని వెళ్తుంది. పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేశానండి, ఆటో ఎక్కించి వచ్చాను. ఇల్లంతా నీట్గా క్లీన్ చేసి ఇచ్చాను. ఇంకా మా ఆయన పూజ స్టార్ట్ చేశాడనమాట. నిన్న నైటే పూజకి కావాల్సినవి అన్ని తెచ్చుకున్నాడు. ఇంట్లోనే మనకి తమలపాకు చెట్టు ఉందండి, కొన్ని తమలపాకులు కూడా కోసుకుంటున్నాడు. ఈ తమలపాకు చెట్టు నేను చిన్న పిల్లక తీసుకొచ్చి పెట్టానండి. అది జాంకాయ చెట్టుకి అల్లుకుపోతుంది అనమాట. అంటే అల్లుకోవడానికి ఇంకా పందిర్లాగా ఏం లేదు, అందుకని చెప్పేసి చెట్టుకే అల్లుకుంటుంది. పందిరి ఏమన్నా వేస్తే మనకి చూడడానికి కూడా చాలా బాగుండిద్ది, కానీ డాబా పైకి అల్లించడం నా ఒక్కదాని వల్ల అయితే కాలేదండి. అందుకని చెప్పేసి అలా చెట్టుకే అల్లించాను. అలా పూజకు కావాల్సినవి అన్ని రెడీ చేసుకొని ఇక్కడ మా ఆయన అయితే పూజ చేసేస్తున్నాడండి. ఇంట్లో నిత్య దీపారాధన ఎప్పుడైనా ఇంటి యజమాని చేస్తే మంచిది. నేను సాధ్యమైనంత వరకు మా ఆయన చేతే చేపిస్తా అండి ఇంట్లో పూజ. ఎప్పుడైనా ఆయనకి వర్క్ ఉంది, తొందరగా వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు మాత్రం నేను చేస్తాను. సాధ్యమైనంత వరకు ఇంటి యజమాని చేస్తే మంచిది అని తెలిసినప్పటి నుంచి ఆయనతోనే పూజ చేపిస్తా అండి.
పూజ నేను చేపిస్తున్నాను అంటే ఆయనకు కూడా ఎంతో కొంత ఇంట్లో దీపం పెట్టాలి, ధూపం వేసుకోవాలి అన్న ఆలోచన ఉంటేనే మనం చెప్పినప్పుడు వింటారు. వాళ్ళకి అసలు ఇంట్రెస్ట్ లేదనుకోండి, మనం ఎంత చెప్పినా వినరనమాట. ఆయనకు కూడా చాలా ఇష్టం అండి ఇంట్లో పూజ చేయడం అంటే. అందుకని నేను చెప్పినప్పుడు విని చక్కగా ఇంట్లో పూజ చేస్తారు. ఆయన పూజ అయిపోయే లోపల నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేసి నేను కూడా దండం పెట్టుకుంటున్నా అండి. ఎలాగో ఆయన పూజ చేసేసాడు కాబట్టి నేను చేయడానికి ఏం లేదు, అందుకని దండం పెట్టుకున్నా. నాకు చిన్నప్పటి నుంచి తెలిసినప్పటి నుంచి వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. నా లైఫ్ లో ఏం జరిగినా కూడా మొత్తం ఆయన మీదే తోసేస్తా ఉంటాను. ఏం జరిగినా అంటే ఏదైనా మంచైనా చెడైనా మొత్తం నువ్వే చేసావు అని ఆయన మీదే తోసేస్తా, మంచైనా చెడైనా. పూజ అయిపోయిన తర్వాత నేను మా ఆయన టిఫిన్ చేస్తున్నామండి. అంటే ఇందాక నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా, టిఫిన్ లోకి మేము పాలు గాని పెరుగు గాని నంచుకొని తింటాము అని, కానీ కర్రీ ఎక్కువ ఉంది అని చెప్పేసి మా ఆయన ఇడ్లీలోకి కర్రీ నంచుకొని తింటున్నాడు. ఇడ్లీలోకి కూర బాగుంది, నువ్వు కూడా అలాగే తిను అని చెప్పేసి అన్నాడు. అందుకని నేను కూడా కూర నంచుకొని తింటున్నా. నా మార్నింగ్ రొటీన్ అయితే ఇలా గడిచింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.